లియను 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 హన్విత్ మీ ఇల్లు అని రాసినవా? నేను ఇది చెల్లి ఇది నువ్వు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఐఎమ్ కరెంట్లీ ప్రెగ్నెంట్ విత్ బేబీ నెంబర్ 2. ఛానల్లో జెండర్ రివీల్ వీడియో అండ్ ప్రెగ్నెన్సీ రివీల్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ ఒక బాబు అయితే ఉన్నాడు. తన పేరు హన్విత్ అండ్ మేము ముద్దుగా హన్వి అని అయితే పిలుస్తాము. ఈ వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ టైంలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హన్విత్ ప్రీ స్కూల్కి అయితే వెళ్తున్నాడు. తనని మేము 8:30 లోపల అయితే డ్రాప్ చేయాలి. సో 8:30 లోపల డ్రాప్ చేయాలి అంటే అరౌండ్ 6:45 నుంచి లేపడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. తను లేసేసరికి 7:15, 7:20 అలా అవుతుంది. వన్స్ లేసాక కాసేపు ఆడుకొని మళ్ళీ బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అవుతాడనమాట. బ్రష్ అయితే నేను చేయిస్తాను, స్నానం అయితే వాళ్ళ నాన్న చేయించి తీసుకొస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కిందకి వంగడం అలా కష్టం అవుతోంది, అందుకని. వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పి ముందు రోజు నేను ఆలోచించి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అప్పుడు ఆలోచించి ప్రిపేర్ చేసే టైం అంత ఉండదు. సో అందుకని ముందు రోజు మొత్తం అంతా రెడీ చేసుకుంటాను. ఈరోజైతే నేను ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను రాగి దోశ, పెసరట్టు, పులుంటలు, వెజ్ ఉదప్పం, సేమియా ఉప్మా ఇలా సింపుల్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి చూస్తాను. అంటే ఎక్కువ శ్రమ లేకుండా చేయడానికి చూస్తానన్నమాట. ఎందుకంటే మార్నింగ్ టైం తక్కువ ఉంటుంది కదా, ఆ లిమిటెడ్ టైంలో ఈజీగా ఎలా వెళ్తుందో ప్లస్ హెల్తీగా ఎలా వెళ్తుందో అని చెప్పి చూసుకుంటాను. రెడీ అయితే అయిపోయాడు. ఇంట్లో తినమంటే ఆడుకుంటూ అలా సరిగ్గా తినలేదన్నమాట. అందుకని కార్లో కూడా ఫీడ్ చేస్తున్నాను. మోస్ట్లీ ఇంట్లోనే ఫీడ్ చేయించి బాగా వాటర్ తాగించి పంపిస్తానన్నమాట. టైం లేనప్పుడు మాత్రమే కార్లో ఫీడ్ చేయడానికి చూస్తాను. వాళ్ళ స్కూల్ అయితే ఇంటి దగ్గర నుంచి 10 మినిట్సే, కానీ మార్నింగ్ టైం కదా ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ 10 మినిట్స్ కాస్త 20 మినిట్స్ కూడా అవుతుంది. సో 20 మినిట్స్ వెళ్ళడానికి, 20 మినిట్స్ రావడానికి. సో దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ జర్నీకే సరిపోతుంది. స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. స్కూల్కి వెళ్ళాలి అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతాడనమాట. మొండికేసి స్కూల్కి వెళ్ళను అని చెప్పి అలా ఏమీ అనడు. హ్యాపీగా బాయ్ చెప్పి ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మనం క్లాస్ రూమ్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు. వాళ్ళ టీచర్తో కూడా మనం ఏదైనా చెప్పాలి అంటే చెప్పేసి రావచ్చు అనమాట. హన్వీని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 9:20 అలా అయింది. ఇంకా ఇంటికి వచ్చాక మేము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తిన్నాము. చట్నీ ప్రిపేర్ చేశాను, ఇంకా ఎగ్ దోశ పోసుకొని తిన్నామన్నమాట. వన్స్ తిన్నాక ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని డిష్ వాషర్ అయితే అన్లోడ్ చేస్తున్నాను. ఎవ్రీడే ముందు రోజు మేము డిష్ వాషర్ లోడ్ చేసి పడుకుంటామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి అవి వాష్ అండ్ డ్రై అయిపోయి నీట్గా ఉంటాయి. మళ్ళీ మనం డైరెక్ట్గా సర్దుకోవడమే. మోస్ట్లీ నేను డిష్ వాషర్లో గ్లాస్ అండ్ స్టీల్ కంటైనర్సే యూజ్ చేస్తాను. సో ఇది పార్ట్ ఆఫ్ నా డైలీ రొటీన్ అనమాట. ఎస్పెషలీ యూఎస్లో మేడ్స్ చాలా కాస్ట్లీ ఉంటారు అండ్ మన పని మనమే చేసుకోవాలి కాబట్టి డిష్ వాషర్ యూజ్ చేస్తే చాలా టైం అండ్ ఎఫర్ట్ కూడా సేవ్ అవుతుంది. ఎస్పెషలీ ఈ డెలివరీ టైంలో నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. ఇంకా డిష్ వాషర్ అన్లోడ్ చేశాక సోఫా అయితే క్లీనప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పజల్స్ ఎంత బాగా చేసి లైన్గా పెట్టాడో. టాయ్స్ అంతా క్లీనప్ చేసి అయితే పెడతాను. ఎలాగో వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ అటు ఇటు వేస్తూ ఉంటాడు. తను వెళ్ళేసరికి కొద్దిగా నీట్గా ఉండాలి అని చెప్పి చేస్తానన్నమాట. సో ఎవ్రీడే ఇలానే ఏమి ఉండదు, ఒక్కసారి అలానే వదిలేస్తాను. ఓపిక ఉంటే క్లీన్ చేస్తాను, లేదంటే లేదనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఆల్ ఓకే. టాయ్స్ క్లీనప్ అయినాక ఇలా హౌస్ మొత్తం చెత్త దోసుకుంటాము. జనరలీ వీక్ డేస్లో అయితే పరకట్ట యూజ్ చేస్తానన్నమాట. వీకెండ్స్లో అయితేనే వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తాము. అప్పుడైతే అందరికీ టైం ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలా అన్ని పనులు చేసుకొని మొత్తం అంతా అయ్యేసరికి టైం ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇండియా వాళ్ళతో కాల్స్ మాట్లాడి అందరినీ ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే పర్సనల్ వర్క్స్ చేసుకొని
మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. అంత లోపల మా సార్ అయితే వచ్చేస్తాడు. వాళ్ళకి షార్ప్గా 12కి వదిలేస్తాడు. ఇంటికి వచ్చేసరికి 12:30 అలా అవుతుంది. ఏం హన్వి అది? ఇదేంది? ఇది నా పేరు. ఇదేంది మొత్తం అంతా? హౌస్ అది హౌస్. ఎవరి హౌస్? మన హౌస్. మన హౌసా? ఓకే. అక్కడెవరు? ఇక్కడెవరు? ఈడెందు భలే రాసినవే ఈడ. ఇది నాన్న. ఓకే. నాన్న, ఇది నేను, ఇది చెల్లి, ఇది నువ్వు. నేనా? ఓకే. చెల్లి పేరు ఏం పేరు? బుజ్జి తల్లి. బుజ్జి తల్లినా? ఎక్కడ చూసినావు బుజ్జి తల్లి అని? అది హెయిరా? ఇవేంటివి? ఓకే. నోస్ ఎక్కడా? ఇది నోస్. ఓకే. జనరల్గా స్కూల్ నుంచి వచ్చాక స్కూల్లో ఏం చెప్పారు అని చెప్పి అయితే అడుగుతానమాట. అదే ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇలా హన్విత్ ఫ్యామిలీ అనే యాక్టివిటీ ఒకటి చేశాడంట స్కూల్లో. అందులో వాళ్ళ మేడంకి తెలుసు అనమాట నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. సో ఇంకా ఇది చూడంగానే మామ్ అండ్ బేబీ అలా వేయడం అది చూడంగానే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయినాను. నిన్ననే చెప్పాడనమాట, మీ ఇట్లా యాక్టివిటీ చేశాను, నీ పేరు రాశాను అండ్ బేబీని కూడా వేశాను అని చెప్పి. ఎవరిల్లు అది? మన ఇల్లేనా? మరి హన్విత్ అని రాసిన వీడా? హన్విత్ వాళ్ళ ఇల్లు అని రాసినవా? ఓకే. హన్విత్ మీ ఇల్లు అని రాసినవా? భలే వేసినావు హన్వి, నాకు బాగా నచ్చింది ఇది. ఏం తీసుకొస్తావు? నా పేరు ఇంకొకటి డ్రా చేసి తీసుకొస్తావా అమ్మ కోసము? ఓకే హన్వి, థ్యాంక్ యూ హన్వి, యూ మేడ్ మీ ఎమోషనల్. ఇట్స్ టైమ్ ఫర్ లంచ్కి అయితే నేను మింట్ పులావ్ అయితే చేశాను. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో ఇంకా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Dolly Vlogs. I'll see you in another vlog. Until then, take care. Bye bye.